మూడు ముఖ్యమైన అంశాలు నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను మీకు. ఒకటి, గత అనేక సంవత్సరాల నుంచి కూడా మనం వర్షపాతం, నమోదైన వర్షపాతం కానీ, కురిసిన వర్షాల యొక్క దినాలు కానీ లెక్కేస్తే పోయిన వానాకాలంలో కురిసినటువంటి వర్షాలు అత్యధికం. మనందరికీ తెలుసు ఆ సంగతి. ఇంత అత్యధిక వర్షాలు కురిసి ఇంత అత్యధికంగా లక్షల క్యూసెక్కుల్లో కృష్ణానది పారినటువంటి పరిస్థితులలో కూడా సిగ్గుశరం ఉండాలి కదా ఈ కాంగ్రెస్ సర్కార్కు. యాసంగికి క్రాప్ హాలిడే ఇస్తున్నాం, మేము నీళ్ళు ఇయ్యలేమని మాట్లాడుతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. దయచేసి రైతాంగం గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీడియా మిత్రులు కూడా నా రిక్వెస్ట్, మీరు దీన్ని ఫోకస్ చేయండి దయచేసి. ఈ అంశం మీద మరింత దృష్టి పెట్టండి. మీరే అనేక కథనాలు రాయొచ్చు, ఇది ఒక అంశం మీరు అప్రిషియేట్ చేస్తే. అంటే ఇంత సమృద్ధిగా వర్షాలు కురిసిన సంవత్సరంలో కూడా యాసంగిలో మీరు జూరాల సొంత ఆయకట్టుకే నీళ్ళు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారు. జూరాల మీద ఆధారపడినటువంటి భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 కానీ, కోయిల్ సాగర్ కానీ, సంగమండ కానీ, భూత్పూర్ రిజర్వాయర్ కానీ, అటుపక్క నెట్టెంపాడు కానీ, వీటన్నింటికి జూరాల మీద ఆధారపడినటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ. అంటే జూరాలకు వరద వచ్చినప్పుడు మాత్రమే వాడేటువంటి ప్రాజెక్టులు ఇవి. భీమా ఫేజ్ 1 ఫేజ్ 2, నెట్టెంపాడు అంటే భీమా 2 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు 2 లక్షలు ప్రతిపాదించిన ఈ రోజు మారుతుంది 1,46,000 ఎకరాలే. కోయిల్ సాగర్ కింద ఒక 35,000 ఎకరాలు, 40,000 లోపు. సంగమండ, భూత్పూర్ ఇవన్నీ కలుపుకుంటే ఒక 5-10,000 ఎకరాలు వస్తాయి. జూరాల కింద ఉండేటువంటి కుడి ఎడమ కాలువల కింద ఉండేటువంటి 1,10,000 ఎకరాలకే యాసంగిలో మీరు క్రాప్ హాలిడే ప్రకటిస్తూ జూరాల మీద ఆధారపడినటువంటి ఇతర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా బంద్ పెట్టే దుస్థితి ఉన్నప్పుడు తలా తోకా లేకుండా ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే మంత్రుల వరకు అవగాహన లేకుండా మాట్లాడితే అది అవగాహన రాహిత్యం అయితే అవగాహన సరి చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికైనా అది తెలిసి కూడా మాట్లాడుతున్నారంటే బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారని నేను తప్పకుండా అనవలసి వస్తుంది. బుద్ధి లేని మాటలు అవి. ఏమి, జూరాల మీదనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పెట్టవలసి ఉండే కేసీఆర్ జూరాల మీద పాలమూరు ఎత్తిపోతలు పెట్టకుండా కిందికి తీసుకొని పోయి శ్రీశైలంలో పెట్టిండు. కనీసం మెదడున్నోడు ఎవడన్నా మాట్లాడే మాట అనేది. పాలమూరు రంగారెడ్డికి అవసరమైనటువంటి నీళ్లు రోజు 2 టీఎంసీలు. నీకు జూరాల మల్టిపుల్ కెపాసిటీయే 9 టీఎంసీలు. జూరాలలో సగటు వరద బారేటువంటిది నువ్వు హయ్యెస్ట్ వరద తీసుకుంటే కూడా 30-35 రోజుల కంటే ఎక్కువ ఉండదు. మొన్న అయితే సగటున 22 రోజులే. సగటు ఒక దశాబ్ద కాలం తీస్తే మీరు 22 రోజులకు మించి వరద లేదు జూరాల్లో. కృష్ణానదికి వచ్చేటువంటి మిగతా వరద అంతా శ్రీశైలం పోయే వరకు వచ్చేటువంటి వరదలో ప్రధాన కాంట్రిబ్యూషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ వాళ్ళు, బచావా ట్రిబ్యునల్ కానీ, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కానీ గతంలో అబ్జర్వ్ చేసినటువంటి విషయం, వాళ్ళు పరిశీలించి రూఢి చేసిన విషయం ఏంటంటే తుంగభద్ర ఎప్పుడైతే వచ్చి కృష్ణాలో కలుస్తుందో సుమారు 450 టీఎంసీల నీళ్లు అదే తీసుకొస్తుంది అని చెప్తున్నారు. తుంగభద్ర ఏడుంది, జూరాలకు దిగువన ఉంది. కాబట్టి జూరాలను మనం ఎప్పుడు కూడా భారీ ప్రాజెక్టుల కోసం, భారీ ఎత్తిపోతల కోసం ఒక రిసోర్స్ గా వాడలేము. నీళ్లు లేవు. ఇది 100 సార్లు చెప్పంగా కూడా జూరాల నుంచి పెట్టేది ఉండే, పైన పోయి పెట్టిండు. అసలు ఇది ఆంధ్రోళ్ళు మాట్లాడే మాట. వాళ్ళ ప్రయోజనం కోసం వాళ్ళు మొదటి నుంచి మాట్లాడేదంటే జూరాల తప్ప కిందికి శ్రీశైలం దాకా ఎవరు రావద్దు, ముట్టుకోవద్దు శ్రీశైలం నీళ్లను. ఎందుకంటే అవతల పొగబెట్టి కొట్టుకపోతుంది కదా ఆల్రెడీ. ఇప్పుడున్న పొద్దుటిపాడును పెద్దవి చేసి కొట్టుకుపోయేది ఒక ఎత్తు అయితే, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వాళ్ళు అట్టడుగున 800 అడుగుల లోపల పూర్తిగా డెడ్ స్టోరేజ్, నీళ్లు పూర్తిగా బురదలో ఏడైతే ఆగి ఉంటాయో ఆ లెవెల్ కానించి వాళ్ళు లిఫ్ట్కి పెట్టుకున్నారు. దాన్ని మనం ఆపేసినాం, కోర్టులో కేసేసినాం. అంటే శ్రీశైలంలో అట్టడుగు నీటి బొట్టును వాడుకునేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్ కావచ్చు వాళ్ళ ప్రయత్నాలు చేసుకోవచ్చు, వాళ్ళ ప్రాజెక్టులు కట్టుకుంటారు. దాని మీద మాట్లాడడానికి చేత కాదు. పాలమూరుకు అవసరమైనటువంటి నీళ్లు మనం గతంలో కోల్పోయినటువంటి 174 టీఎంసీల నీళ్లను కేవలం మనం 90 టీఎంసీలే పాలమూరు రంగారెడ్డికి మనం అనుమతులు ఇచ్చుకున్నది, జీవో ఇచ్చింది 90 టీఎంసీలు వాడుకోవడం కోసమే. 90 టీఎంసీల నీళ్లను
మనం అక్కడి నుంచి శ్రీశైలం నుంచి ఎత్తిపోసుకుంటే ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు నల్గొండలోని 2 నియోజకవర్గాలు మునుగోడు దేవరకొండ, అదేవిధంగా దక్షిణ రంగారెడ్డి, పశ్చిమ రంగారెడ్డి కలిపి 12.5 లక్షల ఎకరాలకు సాగునీళ్లు వస్తాయి, ఓ 1200 గ్రామాలకు మంచినీళ్లు వస్తాయని చెప్పి చాలా అద్భుతమైనటువంటి స్కీమ్కు రూపకల్పన చేసి ఆయన కేసీఆర్ పాలమూరు రంగారెడ్డిని ప్రారంభించాడు. నేను చెప్పిన 27,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది, 27,000 ఎకరాల భూసేకరణ చేసి 27,165 ఎకరాలు, 27,100 ఎకరాలు మనం భూసేకరణ చేసి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన 90%, కేవలం 65 ఎకరాల భూసేకరణ మాత్రమే మిగిలింది. ఈ 90% పూర్తయినటువంటి పాలమూరు యొక్క ఫలితం ఈ ప్రజల కంటే 2 ఏళ్ల నుంచి తట్ట ఎత్తకుండా, తట్ట మట్టి తీయకుండా, రూపాయి ఖర్చు పెట్టకుండా, పని చేయకుండా ఈ పాలమూరు రంగారెడ్డిని జూరాల కడబెట్టేది. ఇంకా అదే మాట మాట్లాడతానంటే బుద్ధి ఉన్నట్లా లేనట్లా, జ్ఞానం ఉన్నట్లా లేనట్లా, అన్నం తినారా కడుపుకి? రాష్ట్ర ప్రజల యొక్క డబ్బు ఒక ప్రభుత్వం, బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం 27,000 కోట్లు ఖర్చు పెట్టి 5 రిజర్వాయర్లు కట్టి 4 పంపింగ్ స్టేషన్లు కంప్లీట్ చేసి ప్రపంచంలోనే హైయెస్ట్ లిఫ్ట్ 145 మెగావాట్ల లిఫ్ట్ పంపులను 8 పంపులను ఒక్కొక్క పంపింగ్ స్టేషన్ దగ్గర ఇన్స్టాల్ చేసి కంప్లీట్ చేసి ఇంత అయితే ఇది ప్రజలకు వేగంగా ఫలితం వచ్చేటువంటి బాధ్యత తీసుకొని అది మాట్లాడమంటే బుద్ధి లేకుండా జూరాల మీద పెట్టేది ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటిది ఏంది? కొడంగల్ నారాయణపేటకు నీళ్లు బాజాప్తా కరవేణ నుంచి బాజాప్తా పోయేటట్లుగా కెనాల్లు, లో లెవెల్ కెనాల్, హై లెవెల్ కెనాల్ను డిజైన్ చేసిన కేసీఆర్. టెండర్లు కూడా పిలిచిండ్రు. ప్రభుత్వం పోగానే, ఈ ప్రభుత్వం రాగానే ఆ టెండర్లను కెనాలను క్యాన్సిల్ చేసి పడేసారు. చేసి ఏం చేస్తుండే ఆయన? నేను జూరాలకి వెళ్ళి ఎత్తిపోతలు పెట్టుకుంటా అంటాడు. కొడంగల్కు నారాయణపేటకు సంపూర్ణంగా నీళ్ళు ఇవ్వాల్సిందే. అది మా తలంపు, నీ తలంపు కాదు. నీకెన్నడూ అది లేదు. దానికోసం మేము ఇంత ప్రయాసపడ్డం చేసినాం. తక్కువ ఖర్చుతోనో ఎక్కువ ఆయకట్టుకు 106,000 పైచిలకు ఎకరాలకు మేము డిజైన్ చేసిన దాంట్లో కొడంగల్కు నీళ్లు పోతే దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టి దానికంటే తక్కువ నీళ్లు ఇలా వీళ్ళు ప్రతిపాదిస్తున్నారు. దానికి నీళ్ళు ఎక్కడివి? ఓ ప్రాజెక్టుకు నీళ్ళ కేటాయింపు ఉండాలి. ఎక్కడివి అంటే భీమాకి ఏదైతే గతంలో 20 టీఎంసీల నీళ్లు కేటాయించబడి ఉండేనో దాంట్లోకి వెళ్ళి రేవంత్ రెడ్డి 5 టీఎంసీలు ఆయన తీసుకొని దానికి పెట్టుకుంటా అంటాడు. ఈ సాంకేతికంగానే కాదు, చట్టపరంగా కూడా, ప్రజా ప్రయోజన రీత్యా కూడా ఇది వ్యతిరేకమైంది. ఎందుకు? 20 టీఎంసీలు భీమా కింద ఒరిజినల్ భీమా ప్రాజెక్టు మనం కట్టవలసిన ప్రాజెక్టు అబాండన్ అయింది కాబట్టి, రద్దు చేయబడింది కాబట్టి నికర జలాలలో ఒక 20 టీఎంసీల నీళ్లు భీమా కోసం మీరు ఎత్తిపోతల ద్వారా పెట్టుకోండి అంటేనే భీమా ఫేజ్ 1, ఫేజ్ 2 అనేటువంటివి ఉనికిలోకి వచ్చినాయి.